లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి టీబీబీకేఎస్ శ్రేణులు నల్ల జెండాలు చేతజరించి రాష్ట్ర రోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమ అరెస్టులు చేయిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలుస్తోందని, మోడీ నియంత పాలనకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు సాగిస్తామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. बीजेपी मॉडिफाई करे తెలంగాణ ఎమ్మెల్సీ కవితక్క గారు మరి వారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 1-2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి కవితక్క గారిని అరెస్ట్ చేయడం, ఏదైతే ఈడీ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మరి చూస్తున్నారు. మరి కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారిని మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి ఇబ్బందుల పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మెక్కై ఇవాళ రాబోయే ఎన్నికలలో దెబ్బ కొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే కాలంలో వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా కవితక్క గారిని విడుదల చేయాలని మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. बीजेपी मॉडिफाई करे ప్రభుత్వ ముండి వైఖరి జై తెలంగాణ వెంటనే కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరి నరేంద్ర మోడీ జై తెలంగాణ.